పుష్కర కాలం కింద మర్డర్. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం నాటి హత్య. ఆనాటి కేసులో జీవిత ఖైదీగా ఉన్న వ్యక్తి 12 ఏళ్ల తరువాత బయటకొచ్చాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? జైలు నుంచి విడుదలై ఎక్కడికి వెళ్లాడో చూద్దాం. 2011 జనవరి 4న హైదరాబాద్ సనత్ నగర్ నవోదయ కాలనీలో కాల్పులు, కారులో జరిగిన హత్య ఒక హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాలే మరవలేని మర్డర్. అనంతపురం ఫ్యాక్షన్ కు మరో నెత్తుటి మరక. ఉమ్మడి రాష్ట్రంలో నాటి హత్య సంచలనం. అదే మద్దెల చెరువు సూరి హత్య. దివంగత టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరిని పట్టపగలే కాల్చి చంపారు. సూరి ప్రయాణిస్తున్న కారులోనే హత్య జరిగింది. కారులో వెనక నుంచి కాల్పులు జరిగాయి. దాంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు మద్దెల చెరువు సూరి. కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్. సూరి హత్య కేసులో ఇన్నాళ్లు జైల్లో ఉన్నాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటకొచ్చాడు భానుకిరణ్. సిఐడి ఆర్మ్స్ యాక్ట్ కేసులో భానుకిరణ్ కు బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. బెయిల్ నుంచి విడుదలై నేరుగా బెంగళూరు వెళ్లాడు భానుకిరణ్. ఇన్నాళ్లకు జైలు నుంచి బయటపడడంపై సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి థ్రెట్ లేదని, జైల్లో అందరిలాగే తాను కష్టాలను అనుభవించానని చెప్పాడు. జైల్లో ఉన్నాక అందరికి కష్టాలే కదా, జైల్లో కష్టాలు ఉంటాయి. బయటికి పోయినాక చెప్తా. ఎవరితో థ్రెట్ లేదు. మా ఫ్యామిలీ మా మదర్ తో కలుస్తా అంతే, ఎవరు లేరు. 2011లో జరిగిన సూరి హత్య కేసులో భానుకిరణ్ కు 2018 డిసెంబర్లో నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీన్ని భాను హైకోర్టులో అప్పీల్ చేశాడు. పిటిషనర్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని భాను తరపు లాయర్ వాదించగా, పథకం ప్రకారమే సూరిని భాను హత్య చేశాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. హత్య జరిగిన రోజున సూరితో పాటు నిందితుడు భాను అదే కారులో ప్రయాణించాడని కోర్టుకు తెలిపాడు. వెనక సీట్లో కూర్చొని పథకం ప్రకారమే కాల్చి చంపాడని చెప్పాడు. హత్య అనంతరం మధ్యప్రదేశ్ కు పారిపోయాడని పోలీసులు గాలించి పట్టుకున్నారని చెప్పడంతో పీపీ వాదనతో ఏకీభవించి భాను అప్పీల్ను హైకోర్టు కొట్టేసింది. అప్పట్నుంచి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు భానుకిరణ్. 12 ఏళ్లుగా జైల్లోనే ఉన్నానని, తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించాడు భాను. బెయిల్ పై స్థానిక కోర్టులోనే తెలుసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మళ్లీ నాంపల్లి కోర్టుకు వెళ్లాడు భానుకిరణ్.